హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, బాలాజీ సంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉరవకొండ హెచ్ఎంటీవీ రిపోర్టర్కు కలెక్టర్, ఎమ్మెల్యే, జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలో వివిధ ఛానళ్లలో, పత్రికల్లో పనిచేస్తున్న సుమారు 270 మంది జర్నలిస్టులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, జిల్లా కలెక్టర్ ఈ పుస్తకాలు అందజేశారు. గౌరవ పుట్టపర్తి శాసనసభ్యులు, బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ వాళ్ళు, వివిధ సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి ఆలోచన. ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్గా ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్కి వాళ్ళు ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల చదువు కోసం సహాయం చేసినటువంటి ట్రస్ట్కి మరియు మంచి చొరవ తీసుకుని దీన్ని విజయవంతం చేసినటువంటి జర్నలిస్ట్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా నేను ప్రశంసలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచిత పుస్తకాలు అందజేస్తున్నాం. దాదాపు 250 మంది జర్నలిస్టుల పిల్లలకి మరి ఉచితంగానే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ పుస్తకాలను అందిస్తున్నాం. మరి కేవలం 50 మందితో సరిపెట్టుకోవాలని తలిస్తే మరి ఈరోజు 250 మంది వరకు కూడా దరఖాస్తులు రావడం జరిగింది. మా ఏపీడబ్ల్యూజేఎఫ్కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సంవత్సరానికి సరిపడా పుస్తకాలను అన్ని సబ్జెక్టులకి కూడా నోటు పుస్తకాలను ఇవాళ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు, మరి పీవీకేకే ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి పుస్తకాలను స్వీకరిస్తున్నారు. మరి కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పుడు కూడా మరి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కోసము అనేక పోరాటాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కట్టుబడి ఉంటుందని, జర్నలిస్టులందరికీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారికి జిల్లాలో చదువుతున్నటువంటి పేద జర్నలిస్టులందరికీ కూడా మరి ఉచితంగా విద్యను అందించాలని, ప్రధానంగా చైతన్య నారాయణ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా మరి ఉచితంగా విద్యను అందించాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేశాం. ఇదివరకే ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఒక ప్రత్యేకమైన దరఖాస్తుని రూపొందించి డిపిఆర్ఓ ద్వారా దరఖాస్తు చేసుకోమని చెప్పాం. మరి ఆ విజ్ఞప్తిని కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. మరి డిపిఆర్ఓ ద్వారా ఏ కాలేజీల్లో, ఏ స్కూళ్ళలో చదువుతున్నటువంటి జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా దరఖాస్తులని పంపించి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఆ మేరకు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.